హోటల్ స్టైల్ సాంబార్ చేసేద్దామా? మసాలా కోసం 4 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, పచ్చి కొబ్బరి, 12 ఎండుమిరపకాయలు వేయించి చల్లార్చి మిక్సీ పట్టాలండి వాటర్ పోసి పేస్ట్ లాగా. నెక్స్ట్ కడాయిలో ఆయిల్ తీసుకొని ఉల్లిపాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి మగ్గించి ఒక గిన్నెలోకి తీసుకొని ఉడికించిన పప్పు నుంచి వచ్చినటువంటి వాటర్, అలాగే కొద్దిగా సరిపడా వాటరు, సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గించేసి ఇంకా అందులో ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా పేస్ట్ని కూడా వేసేసి మూత పెట్టి 3-4 నిమిషాలు ముక్కలన్నీ మెత్తబడేదాకా ఉడికించాలి. నెక్స్ట్ అందులో చింతపండు పులుసు, ఉడికించిన కందిపప్పును కూడా వేసేసి పోపు అయితే పెట్టేసుకోవాలండి. పోపులో మనము ఇంగువ, తెల్లగడ్డ పాయలు, అలాగే కరివేపాకు వేసామంటే సాంబార్కి మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఇంకా అందులో సాంబార్లోకి ఒక చిన్న బెల్లం ముక్క, అలాగే కొత్తిమీర తరుగును కూడా వేసేస్తే చాలా టేస్టీగా ఉండే ములక్కాడ సొరకాయ సాంబార్ రెడీ. మీరు కూడా